వెల్కమ్ టు మై ఛానల్. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేసిన. సో లైక్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ స్టార్ట్ చేస్తాను నేను, ఎందుకంటే ఇన్ని రోజులు నాకు దగ్గర కెమెరా లేదని ఆగిన. సో ఇప్పుడైతే కెమెరా అయితే తీసుకున్నా. నేను థర్డ్ సర్వీస్ ఒక వీడియో చేసిన గైస్. థర్డ్ సర్వీస్ ఒక వీడియో అయితే చేసిన. బట్ థర్డ్ సర్వీస్ వీడియో చేసిన కదా, అంటే ఎంత కాస్ట్ అయింది అది ఇది అని చెప్పేసి. సో MT-15 థర్డ్ సర్వీస్ తర్వాత మనకి ఎంత కాస్ట్ అయింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసినాం. సో దగ్గర మనకి వచ్చేసేది 3000 అరౌండ్ వచ్చిందన్నమాట మనకి కాస్ట్ వచ్చి. సో 3000 అట్లా పడింది. ఓకే. సో జనరల్గా మనకి ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్ వచ్చి లైక్ మనకి 1000 లోపల 1200 లోపల అయిపోతుంది. బట్ థర్డ్ సర్వీస్ వచ్చేసరికి మనకి డబల్ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే మనకి బ్రేక్ ప్యాడ్స్ అనేది ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేస్తారు అనమాట. నాకు బ్రేక్ ప్యాడ్స్ అయితే అరిగిపోయినాయి. సో బ్యాక్ బ్రేక్ ప్యాడ్ వచ్చేసి ఎంత అంటే లైక్ 1000 రూపీస్ చేసిండు బ్యాక్ బ్రేక్ ప్యాడ్. ఓకే. సో ఫ్రంట్ అయితే మంచిగా ఉంది అన్నారు. సో ఫ్రంట్ అయితే మంచిగా ఉంది కాబట్టి దాన్ని అయితే చేంజ్ చేయలేదు. సో బ్యాక్ బ్రేక్ ప్యాడ్ అయితేనే చేంజ్ చేయించినాను నేను. సో దానికి 1000 వేసిండు. ఇంకా మొత్తం మనకి ఎయిర్ ఫిల్టర్స్ అవి ఇవి మొత్తం కలిపి కొంచెం ఎక్కువ అయిపోయింది అన్నమాట. 3000 అట్లా అయిపోయింది. ఓకే. 3000 అయిపోయింది సర్వీస్ కాస్ట్. ఓకే. సో నేను అది ఒకైతే వీడియో చేసినాను, మేము ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఆ వీడియో చేసి. ఇప్పుడు ఏంటి అంటే నేను నెక్స్ట్ ఇప్పుడు చెప్పాను అందులో లైక్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను థర్డ్ సర్వీస్ తర్వాత బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే వీడియో చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే బండి థర్డ్ సర్వీస్ తర్వాత పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే బిఫోర్ థర్డ్ సర్వీస్ అండ్ ఆఫ్టర్ థర్డ్ సర్వీస్, అంటే సెకండ్ సర్వీస్ అండ్ థర్డ్ సర్వీస్. సో పర్ఫార్మెన్స్ అయితే ఎలా ఉందని చూద్దాము. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే థర్డ్ సర్వీస్ బిఫోర్ ఫస్ట్ అంటే సెకండ్ సర్వీస్ అయితే ఓకే. లైక్ మనకి ఫస్ట్ సర్వీస్ అయితే అంటే మనకి బిఫోర్ ఫస్ట్ సర్వీస్ కానీ ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్ కానీ మనకి వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. సో వైబ్రేషన్స్ అయితే కామన్ ఉంది ఈ MT-15లో. బట్ థర్డ్ సర్వీస్ వచ్చేసి నాకు సెకండ్ సర్వీస్కి థర్డ్ సర్వీస్కి పెద్ద తేడా ఏమనిపించలేదు. అంతా రెండు నార్మల్గానే ఉన్నాయి. అంటే మనకి పికప్ కానీ ఇంకా ఇదంతా నార్మల్గానే ఉంది. ఓకే. సో మరి అంత నాకైతే ఏం తేడా అనిపించలేదు. సో ఓకే నార్మల్గా ఉంది. కొంచెం వైబ్రేషన్స్ అయితే కొంచెం అంటే లాంగ్ వెళ్ళినప్పుడు కానీ బాగా అంటే వెహికల్ బాగా ఎక్కువసేపు నడిపితే మనకి వైబ్రేషన్స్ అయితే నాకైతే తెలుస్తుంది వైబ్రేషన్స్ అయితే. సో అదొకటైతే అనిపించింది నాకు. ఓకే. అండ్ మైలేజ్ పరంగా చూసుకుంటే అయితే నాకేం తేడా అనిపించలేదు. జనరల్గా మన MT-15 వచ్చేసి మైలేజ్ అయితే దగ్గర 50. మనకి లోకల్లో అయితే మనకి మైలేజ్ అంత అయితే రావట్లేదు. సో నాన్ లోకల్ ఐ మీన్ హైవేలో డ్రైవ్ చేసినప్పుడు మనం 70 to 80 స్పీడ్ మెయింటైన్ చేసినాం అనుకోండి, లైక్ VVA టెక్నాలజీ ఆన్ అవ్వకుండా డ్రైవ్ చేస్తే మాత్రం మనకి మైలేజ్ అయితే వస్తుంది అనమాట. నాకైతే 55 అట్లా వస్తుంది మైలేజ్ అయితే. నేను మొన్న చెక్ చేసిన, నాకు యాప్లో కూడా చూపిస్తుంది కదా, యాప్ కనెక్టెడ్ ఉంటుంది బ్లూటూత్. సో దాంట్లో చేసినాను అనమాట. సో 58 వస్తుంది. అండ్ పర్టికులర్లీ నేను ఎప్పుడైనా ఇది మన యాప్ ఉంది కదా, సో దాంతో అయితే నేను వీడియో చేస్తున్నా, అంటే దాంతో అయితే నేను మైలేజ్ ఎంత వస్తుందో చూస్తున్నా. బట్ ఒకసారి డైరెక్ట్గా కూడా నేను మైలేజ్ ఎంత వస్తుంది అని చెప్పేసి డైరెక్ట్గా అంటే యాప్లో కూడా మాన్యువల్గా నేను అయితే చెక్ చేస్తాను. ఓకే. అప్పుడు చెప్తా దీనికి మైలేజ్ ఎంత ఇస్తుంది అండ్ లోకల్లో ఎంత ఇస్తుంది, నాన్ లోకల్ ఐ మీన్ ట్రాఫిక్లో ఎంత ఇస్తుంది, మళ్ళీ మన హైవే ఎక్కినప్పుడు ఎంత ఇస్తుంది అనేది ఈ వీడియోలో అంటే మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో చేస్తా. సో మైలేజ్ గురించి కూడా వీడియోతో చేస్తా. మైలేజ్ పరంగా అయితే నాకైతే ఏం తేడా అనిపించలేదు, అంతా ఓకే. సో మనకి ఇది వైడ్ యాంగిల్ కానీ ఇవన్నీ కానీ అరే ఐ హోప్ నా ఆడియో క్లియర్గానే వస్తుంది అనుకుంటున్నా, డిస్టర్బెన్స్ లేకుండా. వర్షం పడుతుంది బాగా ఇక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో వేరే దగ్గర వర్షం పడుతుంది.
అండ్ నేను ఇంకోటి ఏంటంటే వీటిపైన కూడా వీడియో చేస్తాను. ఇవి లైక్ దీన్ని ఏమంటారు, డైనమిక్ మిరర్స్ అనుకుంటా దీని పేరు. సో ఇదొకటి. అండ్ ఈ హ్యాండ్ క్లచ్ ప్యాడ్స్, క్లచ్ గార్డ్స్. సో థర్డ్ సర్వీస్ తర్వాత అయితే బండికి అయితే నాకైతే పెద్ద తేడమే అనిపించలేదు. బండి అయితే బాగానే పనిచేస్తుంది థర్డ్ సర్వీస్ తర్వాత. అంతా నార్మల్గానే ఉంది, పికప్ కానీ ఎవ్రీథింగ్ అండ్ ఆల్. సో కాకపోతే మనకి ఏంటంటే బ్రేక్ ప్యాడ్స్ ఇవన్నీ మార్చేసేసరికి మనకి థర్డ్ సర్వీస్ కాస్ట్ పెరిగిందన్నమాట. మళ్ళీ మనకి ఫోర్త్ సర్వీస్ ఉంటుంది కదా, ఫోర్త్ సర్వీస్లో మళ్ళీ ఆల్రెడీ మనం బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసినాం కాబట్టి మనకి ఆటోమేటిక్గా తక్కువ కాస్టే పడుతుంది. మళ్ళీ నాకు తెలిసి అరౌండ్ 1200 అదే ఉంటుంది. సో నాకైతే ఇంకా కాలేదు, ఇంకా ఫోర్త్ సర్వీస్కి రాలేదు. చూద్దాం ఒకసారి ఇక్కడ ఓడోమీటర్లో చెక్ చేద్దాము. ఇంకా కాలేదు, ఇంకా 1400 అవ్వాలి ఇది దగ్గర. ఇంకొక 2000 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 2000 కిలోమీటర్స్ అయితే మనకి ఇది అవుతుంది అన్నమాట. ఫోర్త్ సర్వీస్కి ఇవ్వడానికి ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ విండో నాయిస్ వస్తుందా రావట్లేదు అనేది నాకు తెలియదు. ఒకసారి అయితే చూడాలి, నేను ఒకసారి ఒకసారి అయితే వీడియో ప్లే చేసుకొని చూసుకోవాలి విండో నాయిస్ మీకు వినిపిస్తుందా లేదా అనేది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇవి అంటే డైనమిక్ మిరర్స్ అండ్ హ్యాండ్ గార్డ్స్, క్లచ్ గార్డ్స్, ఇవి రెండు ఎలా ఇన్స్టాలేషన్ వీడియో అయితే చేస్తాను. ఇంకోటి ఏంటంటే వీటి వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, మనకి ప్రోస్ కాన్స్ ఉంటాయి కదా, అవి కూడా చెప్తాను మీకు. ఓకే, సో 1 సెకండ్ ఎడిట్ పోతున్నాడు. ఓకే, మనం అట్లకి వెళ్ళొద్దు బట్ నాకు భయం అయితే ఏంటంటే ఈ క్లారిటీ అనేది నాకు భయం అవుతుంది. ఇది ఇంత ఒక జీబీస్లో ఇన్స్టాలేషన్ అవుతుంది. సారీ, జీబీస్లో స్టోరేజ్